చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ ప్రత్యర్థుల మీద దాడులు, దౌర్జన్యాలు, మహిళల మీద హత్యలు, అత్యాచారాలు, హింస, సొంత పార్టీ కార్యకర్తలే ఒకరినొకరు చంపుకోవడం, అక్రమాల కోసం అరాచకాలు, కంపెనీలను బెదిరించడం, ఇదంతా ఒక ఎత్తు అయితే చివరికి దేవుని దర్శనానికి కూడా వెళ్ళి చనిపోవడం అన్నది, టోకెన్ల కోసం వెళ్ళి తిరుపతిలో తొక్కిసరాల్లో చనిపోవడం, దర్శనానికి వెళ్ళి విశాఖ సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో చనిపోవడం ఎంత దారుణం అంటే, అయితే ఈ ఈ మొత్తానికి సంబంధించి కూటమి ప్రభుత్వం వైపు నుంచి ఎవరూ బాధ్యత వహించడం లేదు. బాధ్యత వహించకపోగా ఈ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ, దాని అధ్యక్షుడు మాత్రం ప్రభుత్వంలో ఏదైనా మంచి జరిగితే మాత్రం ఆ మంచి మేము, ఆ ప్రభుత్వం మాది అని చెప్పుకుంటూ, ప్రభుత్వంలో ఏదైనా కనుక చెడు జరిగితే మాత్రం వీళ్ళు చాలా బాధ్యతగా ఫీల్ అవుతూ ఉన్నట్లు, ఆ చెడుకు జనసేన పార్టీ కారణం కాదు అన్నట్లు, అబ్బో సినిమా ఎలివేషన్స్. తిరుపతిలో తొక్కిసలాట జరిగినప్పుడు ఏం చేశారు? టీటీడీ చైర్మన్ బాధ్యత వహించాలి, క్షమాపణ చెప్పాలి, టీటీడీ పాలక మండలి క్షమాపణ చెప్పాలి, నేనే క్షమాపణ చెబుతున్నా, మీరెందుకు క్షమాపణ చెప్పరు అన్నారు జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి. చూసే వాళ్ళకి ఏమనిపించాలి? అయ్యో పాపం, ఎంత బాధ్యతగా ఉన్నారు, ఎంత రీజనబుల్ ఉన్నారు, తప్పు జరిగితే వాళ్ళను బాధ్యత వహించమంటూ ఉన్నారు, ఈయన పాపం చాలా కుంగిపోతూ ఉన్నారు. చూసే జనం అట్లా ఫీల్ అవ్వాలి. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరెందుకు పాలక మండలి రద్దు చేయమని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర అడగరు? మీరెందుకు టీటీడీ చైర్మన్ రాజీనామా చేయించామని చెప్పి ఎందుకు అడగరు? ఒకవేళ ఇవన్నీ చేయకపోతే మేము కూటమిలో నుంచి వెళ్ళిపోతాం అని చెప్పి మీరు ఎందుకు అన్నారు? ఈయన అన్నారు, నేను కొట్టినట్టు నటిస్తాను, మీరు ఏడ్చినట్టు నటించండి అని చెప్పి. ఇటువంటి దగ్గర మాత్రం నేను ఎలివేషన్స్ ఫుల్గా ఒక ఉద్వేగాన్ని ప్రదర్శించుకుంటూ, తాజాగా ఈ సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో జరిగితే వాళ్ళ పార్టీ నేత అంటే ఆయన పంచకసర్ల సందీప్, ఆయన ఏం ట్వీట్ చేస్తారు? మేము అడుగుతూనే ఉన్నాం, భక్తులకు రక్షణాత్మకమైన చర్యలు, భద్రతాపరమైన చర్యల విషయంలో అనుమానం ఉంది అని చెప్పి ఈవో సుబ్బారావు ఏమీ స్పందించలేదు. జనసేన పార్టీ అడుగుతూనే ఉంది, అడగడం ఏంది? మీరు ఈ ట్వీట్ వారం కిందట ఎందుకు వేయలే? ఈ ట్వీట్ 14 రోజుల కిందట ఎందుకు వేయలే? ఈ ట్వీట్ గోడగట్టిన 21 రోజుల కిందట ఎందుకు వేయలే? జనసేన పార్టీ అడుగుతూనే ఉంది, భద్రతాపరమైన ప్రమాణాలు లేవు, ఇక్కడ చర్యలు లేవు, అందుకని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇన్వాల్వ్ అవ్వండి అని చెప్పి మీరు ఎందుకు అడగలే? మీ మీ నాయకుడు ఎందుకు అడగలే? ఇప్పుడేమో జనసేన పార్టీ చాలా బాధ్యతాయుతంగా ఉంది, ఈ జరిగిన సంఘటనకు మాకు సంబంధం లేదు అని జనాలకు చెప్పుకోవడం కోసం అని చెప్పి ఈ విధమైన ఎలివేషన్ మళ్ళీ ఆయన ట్వీట్ డిలీట్ చేసుకున్నారు. మరి ఎందుకు డిలీట్ చేసుకున్నారో తెలియదు. మంచి జరిగితే మాత్రం వీళ్ళ అకౌంట్లోకి, చెడు జరిగితే మాత్రం అదిగో ఎవరో బాధ్యత వహించాలి, ఎందుకు వహించరు? మరి చూసే జనాలు మాత్రం చూడండి మా వాళ్ళు ఎంత బాధ్యతగా ఉన్నారు. బాధ్యతగా ఉంటే ఎవరో కాన్సర్న్ మినిస్టర్తో రాజీనామా చేయించండి, కాన్సర్న్ చైర్మన్లతో రాజీనామా చేయించండి, కాన్సర్న్ అధికారుల మీద చర్యలు తీసుకోండి, కాన్సర్న్ వ్యక్తుల మీద క్రిమినల్ కేసులు పెట్టండి. మీరు ఏమీ చేయించుకున్న మాటలు నేను చెబుతా, అధికారంలో ఉన్న ఆయన చెబుతారు. ఏంటి వినేవాళ్ళు చూసేవాళ్ళు పిచ్చేవాళ్ళ?